కర్ణాటకకు ఖాళీ చెంపు తప్ప ఇచ్చిందేమీ లేదు. ప్రధాని మోడీపై తెలంగాణ సీఎం రేవంత్ విమర్శలు. రేపు తెలంగాణలో ప్రధాని ఎన్నికల ప్రచారం. మెదక్ జిల్లాలో బహిరంగ సభలో ప్రసంగించనున్న మోడీ. ఖమ్మం జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర. కాల్వ ఒడ్డు నుంచి శ్రీశ్రీ సర్కిల్ వరకు రోడ్ షో. అమిత్ షా డీప్ ఫేక్ కేసులో ఢిల్లీ పోలీసులు దూకుడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు. ఢిల్లీ పోలీసుల నోటీసులపై స్పందించిన తెలంగాణ సీఎం. బీజేపీపై పోరాటం చేసే వారికి నోటీసులు పంపించారన్న రేవంత్ రెడ్డి. ఏపీలో కూటమి మేనిఫెస్టో విడుదలకు రంగం సిద్ధం. రేపు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించనున్న ఎన్డీఏ కూటమి. కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయవద్దని వైసీపీ బెదిరింపులు. టాటాకు చప్పుళ్లకు భయపడేవారు లేరన్న జనసేనాని. తెలంగాణలో రేపు 10th ఫలితాలు విడుదల. ఫలితాలు ప్రకటించనున్న పాఠశాల విద్యాశాఖ కమిషనర్. ఆర్ఎస్ఎస్ బీజేపీతో రాజ్యాంగానికి ముప్పుంది. గుజరాత్ ఛత్తీస్గఢ్ ప్రచారంలో రాహుల్ వ్యాఖ్యలు. యూనిఫామ్ సివిల్ కోడ్ తో హిందువులకు ఉపయోగం లేదు. రాజకీయ ఎత్తుగడలకు బీజేపీ యూసీసీని వాడుకుంటుందన్న మమతా బెనర్జీ. ఎన్డీఏ హయాంలో ఎన్నికల ప్రభుత్వ రంగ సంస్థలు తెచ్చారు. మోడీ సర్కార్ను నిలదీసిన ప్రియాంక గాంధీ. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు షాక్. కాంగ్రెస్ కు ఇండోర్ ఎంపీ అభ్యర్థి అక్షయ్ రాజీనామా. ఎస్టీల అభివృద్ధి కోసం మోడీ సర్కార్ కృషి చేస్తోంది. గిరిజనుల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టామన్న నడ్డా. అసత్య ప్రచారంతో ఎన్నికల్లో లబ్ధి పొందాలని యత్నిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీకి మంత్రి ధర్మన కౌంటర్. జగన్ ప్రభుత్వం మరో కొత్త డ్రామాకు తెరలేపింది. పెన్షన్ల నగదు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామంటున్న చంద్రబాబు. వైసీపీకి ఓటేసినా టీడీపీకి ఓటేసినా న్యాయం జరగదు. సంక్షేమ పాలన రావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలన్న షర్మిల. ఆరో దశ సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల. మొత్తం 57 లోక్సభ స్థానాలకు మే 25న పోలింగ్. అమిత్ షా హెలికాప్టర్ లో లోపం. చాకచక్యంగా హెలికాప్టర్ ను నియంత్రించిన పైలట్. కర్ణాటకలో కాంగ్రెస్ దోపిడీ ముఠాను నడుపుతోంది. కాంగ్రెస్ దోచుకోవటం మినహా ప్రజల మేలుకు చేసిందేమీ లేదన్న ప్రధాని. అమేథీ ఎంపీ స్థానానికి స్మృతి ఇరానీ నామినేషన్ దాఖలు. వరుసగా రెండోసారి అమేథీ నుంచి పోటీ చేస్తున్న స్మృతి ఇరానీ. కేజ్రీవాల్ ను కలిసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ. సునీత అభ్యర్థనను తిరస్కరించిన తీహార్ జైలు అధికారులు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో మరొకరి అరెస్ట్. నటుడు సాహిల్ ఖాన్ ను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు. పాకిస్తాన్ ఉప ప్రధానిగా ఇసాక్ డార్ నియామకం. కేబినెట్ డివిజన్ నోటిఫికేషన్ విడుదల. భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో మార్కెట్లకు జోష్.